శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 9వ అధ్యాయం. సకల కళ్యాణ గుణాభిరాముడు. క్రోధాన్ని జయించినవాడు. జితక్రోధః మాస్టర్డ్ హిజ్ యాంగర్. రాముడు కోపం చూపాల్సిన సమయంలో కోపం చూపిస్తాడు. తగని వారిని సంహరిస్తాడు అని చెప్పింది సీత హనుమతో. రాముడికి కోపం వచ్చింది అని వాల్మీకి ఎక్కడా పేర్కొనలేదు. క్రోధ మహారయా మాస, కోపాన్ని పిలిచాడు అని రాశాడు. రాక్షస సంహారానికి కోపం అవసరం. కోదండాన్ని చేతిలో తీసుకున్నట్లు పరిస్థితిని అనుసరించి కోపాన్ని మనసులోకి తెచ్చుకోవడం రాముడి స్వభావం. మంటలపైకి ఎగబడే పురుగుల వంటి రాక్షసులు మూర్ఖంగా తన మీదకు విరుచుకుపడితే బుద్ధి చెప్పడానికి అవసరమైనప్పుడల్లా అతడు కోపాన్ని పిలిచేవాడు. కోపాన్ని కూడా చక్కని ఆయుధంగా మలుచుకునేవాడు. క్రోధ సంయమనం. రాముడికి వృధాగా కోపం రాదు. చంపదగిన వాణ్ణి మాత్రమే సంహరిస్తాడు. చంపదగని వానిపై అసలు ఆగ్రహమే రాదు. శివధనుర్భంగం తర్వాత పరశురాముడు అవమానకరంగా మాట్లాడాడు. రాముడికి కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. అతడు బ్రాహ్మణుడు. అదీకాక తన గురువైన విశ్వామిత్రుడికి సన్నిహితుడు. అందువల్ల కోపాన్ని ప్రదర్శించక పరాక్రమాన్ని మాత్రమే ప్రదర్శించాడు. తగిన రీతిలో జవాబిచ్చాడు. కైకేయి, జాబాలి, సుగ్రీవులతో వ్యవహరించేటప్పుడు కోపం వచ్చినా ఏమాత్రం విచక్షణ కోల్పోలేదు. ఎంతో సంయమనంతో వ్యవహరించాడు. ఆగ్రహ నిగ్రహం. రాజ్య పట్టాభిషేకానికి విఘ్నం కలగడానికి, అరణ్యవాసానికి వెళ్లాల్సి రావడానికి ఏకైక కారణం కైకేయి. అయినా ఆమె మీద ఎన్నడూ ఆగ్రహించలేదు, ద్వేషించలేదు. తల్లిలానే గౌరవించాడు. అంతేకాదు, లక్ష్మణుడు అన్యాయంగా అడవికి పంపిస్తున్నారని కోపోద్రేకంతో ఊగిపోతూ కైకను నిందించినా రాముడు ఒక్క పరుష వాక్యం పలకలేదు. పైగా భరతుడు పంచవటికి వచ్చినప్పుడు కైకను నిందించగా రాముడు వారిస్తాడు. ఇప్పటివరకు కైక నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే తను ఇలా ప్రవర్తిస్తోంది అంటే ఇది దైవ నిర్ణయమే తప్ప ఇంకేం కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకు వంశ రాజుల నిత్య నిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడు. అంతేగాని వాంఛకు వసుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం నామీద ఉంది కాబట్టి నాకు పెద్ద కొడుకుగా రాజ్యాధికారం ఉన్నా అరణ్యవాసమే నాకు మిన్నా అని బదులిచ్చాడు. నీ తల్లి కైకను భక్తితో చూసుకో, కోపం చూపించొద్దు, నాపైన సీతపైన ఒట్టుపెట్టి చెబుతున్నా అని భరతుడిని కట్టిపడేశాడు. రావణ వధానంతరం దశరథుడిని, కైకేయిని పరిత్యజిస్తున్నాను అన్న మాటలను ఉపసంహరించుకోమని అర్థించి తన మాతృభక్తిని చాటుకున్నాడు రాముడు. తండ్రి అయినప్పటికీ చనిపోయిన దశరథుడి మాట మన్నించక్కర్లేదు అని నాస్తికుడైన జాబాలి చెప్పినప్పుడు రాముడికి కోపం వచ్చింది. కాని తొందరపడ్లేదు. అతడు తనని అయోధ్యకు తీసుకువెళ్లడానికే అలా అన్నాడని గ్రహించాడు కనుకే శాంతివాక్యాలతో అతడి మాటల్ని ఖండించాడు. సుగ్రీవుడు తనకు రాముడిచ్చిన గడువు పూర్తయినప్పటికీ భోగాలలో మునిగి తేలుతూ సీతాన్వేషణ చేపట్టకపోయేసరికి రామునికి కోపం వచ్చింది. కాని దాన్ని అణుచుకున్నాడు. మన మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్తాం, ఒక అవకాశం ఇద్దాం, అయినా వినకపోతే వాలి వెళ్లిన దారిలోనే పంపిస్తామని హెచ్చరిద్దాం అని లక్ష్మణుణ్ణి పంపిస్తాడు రాముడు. భార్య మీద అభాండం వేసిన అయోధ్య ప్రజల మీద ఆగ్రహం, ఆక్రోశం వెలిబిచ్చలేదు. కోపానికి, కక్షకు ఏమాత్రం తావివ్వలేదు. అది తనకు తాను విధించుకున్న శిక్షగా భావించాడు, భరించాడు. రాముడికి కోపం వచ్చినా, అనుగ్రహం కలిగినా అది ఎన్నడూ నిష్ఫలం కావు. నియమానుసారం, ధర్మానుసారం హతమార్చాల్సిన వారిని చంపితీరుతాడు. చంపదగని వారిని విషయంలో కోపం వహింపడు. సముద్రుడి ప్రసన్నత కోసం 3 రోజులు ఉపాసించాడు. అయినా ప్రత్యక్షం కాకపోయేసరికి పట్టరాని కోపంతో సముద్ర జలాల్లో బాణప్రయోగం చేసి సముద్రాన్ని నశింపజేయబోయాడు. సముద్రుడు వ్యాకుల చిత్తుడై వచ్చి సౌమ్యుడైన రామా అంటూ ప్రార్థించేసరికి ప్రసన్నుడయ్యాడు. అతడి కోరిక ప్రకారం బాణాన్ని సత్కార్యం కోసం మళ్లించాడు. రావణుడు తనతో తలపడలేక తనను భుజాలపై ఎక్కించుకున్న హనుమంతుణ్ణి వాడి బాణాలతో బాధించినప్పుడు రాముడి కోపం రెట్టింపయ్యింది. రాముడికి ఆగ్రహం వస్తే అతడి ముందు ఎవరూ నిలవలేరు. అతడు క్రోధ నిగ్రహుడే, జితక్రోధుడే. మరి ఇదేమిటి? రాముడికి సాధారణంగా కోపం రాదు.
కాని ఎవరైనా అతడ్ని గాని అతడి భక్తుణ్ణి గాని అకారణంగా నిందిస్తే, బాధిస్తే అతడి ఆగ్రహానికి ఎల్లలుండవు. వారిని రక్షించడానికి ఎంతకైనా సాహసిస్తాడు. అలాంటప్పుడు అతడికి విపరీతమైన కోపం వచ్చింది. హనుమను బాధించిన రావణుడిపై అస్త్రప్రయోగం చేశాడు. పాఠం: రాముడిలా శాంత స్వభావం, ఆగ్రహ నిగ్రహ శక్తి అలవర్చుకోవాలి. విభిన్న స్వభావాలు, ప్రవృత్తులు కల జనాన్ని ఆకట్టుకోవాలంటే ఈ రెండూ తప్పనిసరి. అలాగని అవసరమైనప్పుడు ఆగ్రహించకూడదని కాదు. కొన్నిసార్లు కోప ప్రదర్శన ద్వారానే కట్టడి చేయగలుగుతాం. మన అభిప్రాయాన్ని, భావాన్ని సూటిగా వ్యక్తపరచగలుగుతాం. అంచేత అవసరమైనప్పుడు కోప్పడాల్సిందే, మందలించాల్సిందే, సరైన దారిలో పెట్టాల్సిందే. అలాగని ప్రతిదానికి చిరుబురులాడకుండా, షార్ట్ టెంపర్ ప్రదర్శించకుండా నిగ్రహించుకోవాలి. అత్యవసరమైనప్పుడు దాన్ని ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలి. ఇందు నిమిత్తం భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి వారి మైండ్ గేమ్లో పావు అయిపోకూడదు. పరిస్థితులెంత చికాకు పరిచినా సంయమనంతో వ్యవహరించాలి. సమస్య మీద అవగాహన పెంచుకుని చక్కగా పరిష్కరించాలి. అప్పుడే మీ వ్యక్తిత్వం రాటుదేలుతుంది, బలపడుతుంది. సీత నిందించిందని, కోప్పడిందని నువ్వు ఉక్రోషపడి నా ఆజ్ఞని ధిక్కరించి ఆమెను అరక్షగా వదిలేసి వచ్చావా అంటూ రాముడు లక్ష్మణుణ్ణి తప్పుపట్టిన సంగతి ఒక్కసారి గుర్తుచేసుకోండి. తేజస్వంతుడు, ధృతిమాన్, బ్రిలియంట్. తెలివితేటలు, తేజస్సు కలిగినవాడు రాముడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల జ్ఞానవంతుడు. వేగంగా సమస్యల్ని పరిష్కరించగల శక్తివంతుడు. మగవారిని కూడా మరలు గొలిపేంత కాంతిమంతుడు. అతడి సమ్మోహనా శక్తి అపురూపం. మనుష్యుల్నే కాదు, వానరుల్ని, రాక్షసుల్ని సైతం ప్రథమ వీక్షణంలోనే ఆకట్టుకోగలిగింది. దేవతల ప్రశంసలందింది. ఎందర్నో భక్తులుగా మార్చింది. ఇక ప్రథమ వీక్షణంలోనే హనుమ శరీరం పులకించగా దాసోహమైపోయాడంటే, ఏకంగా సేవకుడిగా మారిపోయాడంటే ఆ శక్తి ఎంత బలీయమైందో ఊహించుకోవచ్చు. రాముడి శరీరంలోని ప్రతి అవయవమూ అందమైనవని సీతకు చెప్పాడు హనుమ. యుద్ధరంగంలో రాముడు ఎదురైనప్పుడు శరసంధానం మరిచిపోయాడు రావణుడు. రాముడి సౌందర్యాన్ని చూస్తూ ఉండిపోయాడంటే అతడి తేజస్సు ఎంతటిదో అర్థమవుతుంది. ముక్కు చెవులు పోగొట్టుకున్న రాక్షసి శూర్పణఖ సైతం రాముడి అందచందాలను పొగిడిందంటే రాముడి రూపలావణ్యాలు ఎవరికి వారు ఊహించుకోవాలి తప్ప వర్ణింప సాధ్యం కానివి. పాఠం: ఒక ఆధ్యాత్మిక గురువుకుండేలాంటి సమ్మోహనా శక్తి శ్రీరాముడిది. అందమంటే రంగు కాదు, శరీర కాంతియే అని గ్రహించాలి. అతడ్ని దర్శించగానే ఎందరో దాసోహం అన్నారంటే అందుకు కారణం అదే. వారి నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్, సానుకూల తరంగాలు వెలువడి మనల్ని మోహపరుస్తాయి, విచలితుల్ని చేస్తాయి, సర్వం మరిచిపోయేలా చేస్తాయి. తిరుమల శ్రీనివాసుడి ముందు నిలబడినప్పుడు ఎలాంటి అనుభవం, అలౌకిక భావన, అపరిమిత ఆనందం, అనుభూతినిస్తాయో అలాంటిదన్నమాట. అలాంటి తేజస్సు సత్పురుషులకు, మహాత్ములకు మాత్రమే సాధ్యం. కాని ప్రయత్నిస్తే కొంతైనా సాధించగలగటం అసాధ్యం కాదు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావుని గుర్తుచేసుకోండి. అనసూయువు, అనసూయకాహ, నాన్ జలస్. అసూయ ఏమాత్రం లేనివాడు, పైగా ఎదుటివారిలోని మంచిని మాత్రమే చూసేవాడు. అసూయ, మత్సరాలు లేనివాడు ఎవర్నీ అనుమానించడు. భరతుడికి సింహాసనం దక్కనుందని తెలిసి సంతోషపడ్డాడు తప్ప కించిత్తు ఈర్ష్య పడలేదు. అతడికి సేవ చేయమని లక్ష్మణుడికి ఉద్బోధించాడు కూడా. మత్సరం, అసూయ, ఈర్ష్య, మత్సరం ఒకదానికొకటి సంబంధం ఉన్నవి, దుష్ప్రభావం చూపేవి. సచ మత్సరీ ఇతరుల భాగ్యానికి, సంపత్తికి ఏనాడో విచారించలేదు. వనవాసంలో రాముడు భరతుడి సద్గుణాలను తలుచుకున్నాడు తప్ప తనకు లేనిది అతను పొందినందుకు ఎన్నడూ అసంతుష్టి చెందలేదు. లోభం, రాజ్యాధిపత్యం కోసం, ఆనందం కోసం కాని, మైథిలి కోసం కాని, భోగాల కోసం కాని నేను వెంపర్లాడను. మీరు సత్యసంధులై ఉండాలని, ఎన్నడూ అసత్యపరులు కాకూడదని మాత్రమే నేను కోరేది అని రాముడు రాజ్యాన్ని భరతుడికి ఇమ్మన్నాడు తండ్రితో. భరతుడి యాత్రను అపార్థం చేసుకున్న లక్ష్మణునితో అధర్మ పద్ధతుల ద్వారా నేను ఏ సంపదను కోరుకోను. ఇంద్ర పదవి అయినా సరే నీతో కాని, భరత శత్రుఘ్నులతో కాని పంచుకొని ఏ సంపదనైనా సరే అగ్నిదేవుడు భస్మం చెయ్యాలి అన్నాడు రాముడు నిశ్చల స్వరంతో.
అధర్మ పద్ధతుల ద్వారా నేను ఏ సంపదను కోరుకోను. ఇంద్ర పదవి అయినా సరే నీతో కాని భరత శత్రుఘ్నులతో కాని పంచుకోని ఏ సంపదనైనా సరే అగ్నిదేవుడు భస్మం చెయ్యాలి అన్నాడు రాముడు నిశ్చల స్వరంతో. వాలి బలాబలాలను గురించి సుగ్రీవుడు చెప్పగా మహాబలవంతుడు అని ఎలాంటి భేషజం లేకుండా మెచ్చుకున్నాడు రాముడు. లోభం ప్రలోభం ఎరగనివాడు. విభీషణుడి పట్టాభిషేకం తర్వాత అతడియ్యబోయిన విలువైన కానుకలను తిరస్కరించాడు. వాటిని వానర భల్లూకాలకు పంచమన్నాడు. అలాగే పుష్పక విమానాన్ని కుబేరుడి దగ్గరకు పంపేశాడు తప్ప ఆశపడ్లేదు. అది అతడి ఔన్నత్యం. మోహం ధర్మ విచక్షణ కోల్పోవడమే మోహం, అజ్ఞానం. సీత అగ్నిప్రవేశ సమయంలో రాముడు ఎటువంటి మోహం ప్రదర్శించలేదు. జనం నిందారోపణలకు తన భార్య అని కూడా చూడకుండా ఆమెను పరిత్యజించాడు. రాముడికి ధర్మం గురించిన నిజమైన జ్ఞానం ఉంది కనుకే అతడు మోహవశుడు కాలేదు. మదం, గర్వానికి మరో పదం మదం. రాముడు బలశౌర్యాలు అమోఘం అయినా ఎన్నడూ వాటికి గర్వపడలేదు. తన శౌర్యాన్ని పొగుడుకోలేదు. అలాగని రావణుడి శౌర్య ప్రతాపాలను కించపరచలేదు, దూషించలేదు. నిజానికి యుద్ధరంగంలో రావణుణ్ణి చూసి మెచ్చుకున్నాడు. పాఠం: ఇతరుల అనుచరుల జ్ఞానం, ప్రతిభ, శక్తి చూసి అసూయపడకూడదు. సరికదా? వారిని ప్రోత్సహించాలి, ఉపయోగించుకోవాలి తప్ప నిర్లక్ష్యం, నిర్వీర్యం చేయకూడదు. అసూయ, అత్యాశ నాయకుడికి ఉండకూడదు. సహృదయంతో, సద్భావనతో వ్యవహరిస్తే విజయం చులాగ్గా చేజిక్కుతుంది. ఇందుకు కార్యాలయాల్లో కాని, పార్టీలో కాని సుహృద్భావన వాతావరణం కల్పించడం అవసరం. అప్పుడే క్రొంగొత్త ఆలోచనలతో, పథకాలతో అనుచరులు ముందుకు వస్తారు. వారికి సరైన గైడెన్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే అక్షరాల అద్భుతాలు సృష్టిస్తారు. భరతుడు రాజవుతున్నాడని తెలిసినప్పుడు కాని, లంకలో కాని ఐశ్వర్యం చూసినప్పుడు కాని, వాలి బలాన్ని చూసి కాని, తాపసుల అద్భుత శక్తుల్ని, అమోఘ జీవాన్ని చూసి కాని రాముడు ఈర్ష్యపడ్లేదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడ్లేదు. ఆ బలహీనత లేనివాడు గనకే అందర్నీ ఆకట్టుకొని మహానాయకుడు కాగలిగాడు. దేవతలకు సైతం భీతిగొల్పువాడు. బిభ్యతి దేవస్కా, ఫియర్డ్ బై ఈవెన్ దేవాస్. దేవతల గౌరవాభిమానాలు పొందినవాడు. యుద్ధంలో కోపం వచ్చి నిలిస్తే దేవతలు సైతం రాముడికి భయపడతారు. రాముడు జితక్రోధుడు కదా. మళ్ళీ ఇదేమిటంటే సాధారణంగా కోపం రాదు. వస్తే మాత్రం దేవతలైనా భయపడాల్సిందే అని గ్రహించాలి. దేవతలే రాముడి ముందు నిలవలేరు. ఇక దానవుల సంగతి చెప్పాలా? కడకదే కదా జరిగింది. అతడి ముందు నిలబడగల శక్తి దేవతలకు లేదన్నది నిర్వివాదాంశమే అయినా బల ప్రదర్శనకు ఎన్నడూ సిద్ధం కాలేదు. తన వీర శౌర్యాలకు ఎల్లలు ఎరిగినవాడు రాముడు. పరశురాముడు ముల్లోకాలకు ప్రభువైన నీ చేతిలో ఓడిపోయినందుకు విచారించను. రాముడి యథార్థ రూపం తెలుసునంటూ విశ్వామిత్రుడు ప్రశంసిస్తాడు. విశ్వామిత్రుడు ప్రసాదించిన అస్త్రశస్త్రాలతో దేవతలు కూడా ఎదురింప శక్యం కాని వీరుడు, శూరుడు అయ్యాడు రాముడు. తాటకిని వధించగానే ఇంద్రాదులే వచ్చి అభినందిస్తారు. యువరాజ్య పట్టాభిషక్తుడు కాబోతున్న వేళ హఠాత్తుగా అరణ్యవాసానికి వెళ్లమని చెప్పినప్పుడు రాముడికి కోపం రాలేదు. కాని సీత నెత్తురు కళ్ల చూసిన కాకాసురుడిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. రావణ సంహారానంతరం ఇంద్రాది దేవతలంతా వచ్చి పూలవర్షం కురిపించారు. నువ్వు మహత్కార్యార్థం మానవరూపం ధరించిన నారాయణుడివి అని ప్రశంసించారు. మనుష్య రూపంలోని భగవానుడు శ్రీరాముడు. స్ఫూర్తి మూర్తి, రోల్ మోడల్. రాముడు సర్వజ్ఞుడు. ఆయన హృదయం నైర్మల్యం, మానుష విగ్రహం, ఆహ్లాదవదనం మానవజాతికి సదా స్ఫూర్తిదాయకం. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని, సన్నివేశాన్ని, సందేహాన్ని, సవాల్ని రాముడి ద్వారా చిత్రించాడు వాల్మీకి మహర్షి. భూమ్మీద అద్భుత లక్షణాలతో మసలిన మెరిసిన రాముడి జీవితాన్ని సర్వమానవాళికి ఆదర్శమూర్తిగా, ఆ స్ఫూర్తివంతుణ్ణి మన కళ్ల ముందు నిలిపాడు. రాముని సద్గుణాల్లో ఏ కొన్నింటిని నేటి తరం పాటించినా సమాజం, దేశం ఎంతో సుసంపన్నంగా, శాంతియుతంగా, ఆనందమయంగా ఉంటుంది. మనిషి వికాసానికి, సమాజ అభ్యుదయానికి శ్రీరాముడి మూర్తి, స్ఫూర్తి అత్యవసరం. అవే మానవుల శుభ సంతోషాలకు శ్రీరామరక్ష. పరమాత్మ రూపం
తాటక వాలి రావణాసురులకు కనిపించిన రాముడే శబరి, హనుమ, సుగ్రీవుడు, విభీషణ్లకు కనిపించాడు. కాని రావణాదులు రాముడిలోని పరమాత్మ స్వరూపాన్ని, దైవాంశని గుర్తించలేకపోయారు. దానికి కారణం దైవాన్ని గుర్తించడానికి కావలసిన సంసిద్ధత, విశ్వాసం వారిలో లేకపోవడమే. హనుమంతుడు మిగతా వారిలో అవి ఉన్నాయి. పసిపిల్లవాడు స్పర్శతో తల్లిని పోల్చుకున్నట్టు మనిషి సృష్టిలో దైవ చైతన్యాన్ని జ్ఞానంతో గుర్తించాలి. ఇందుకు భక్తి, విశ్వాసం, ధ్యానం, సాధన, నిబద్ధత అవసరం. అవి ప్రహ్లాదుడికి, అన్నమయ్యకి, రామదాసుకి ఉన్నాయి కనుకే దైవం వారి విషయంలో రుజువయ్యాడు, నిజమయ్యాడు. శుభం భూయాత్. పాఠం: శ్రీరాముడు దేవతల్ని సైతం భయపెట్టగల శౌర్యుడే. అయినా సరే వారిమీద దండెత్తలేదు. వారితో యుద్ధం ప్రకటించి వారి దేవరాజ్యాన్ని ఆక్రమించాలనుకోలేదు. తనేమిటో తెలుసు, తన లిమిటేషన్సూ తెలుసు. తన బలాబలాలు తెలుసుకున్నవాడే విజ్ఞతతో వ్యవహరించగలడు. ఏది ఎప్పుడు ఎంత అవసరమో అంతే ఆగ్రహించగలడు. భయపడుతున్నారు కదా అని అనవసరంగా భయపెట్టడు, హింసించి ఆనందం పొందడు. సరైన దారిలో పెట్టేందుకు కోప్పడాలి తప్ప అయినదానికి కానిదానికి కోపం, చిరుబురులు ప్రదర్శించకూడదు. ఉన్నతుడిగా, ఉత్తమ నాయకుడిగా ఎదగాలంటే తన లిమిటేషన్స్ తెలుసుకుని ప్రవర్తించాలి. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయకూడదు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వినాశనం కొని తెచ్చుకోకూడదు. మరొక్క పాఠం: ఉత్తమ సంస్కారం అనేది మొదటిగా వ్యక్తితోనూ కుటుంబంతోనూ మొదలవ్వాలి. ఒక కుటుంబంలోని వ్యక్తులంతా చక్కబడితే కుటుంబం చక్కబడుతుంది. అప్పుడు ప్రాంతము, దేశము, మొత్తం జన సమాజము వాటంతట అవే చక్కబడతాయి. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని చూడండి. రాముడి మహోన్నత ఆదర్శాలు, ధర్మాలు మనిషి ఉన్నతి కోసం, సమాజ కళ్యాణం కోసం, మానవ వికాసం కోసం అని అర్థమవుతుంది. వీటిని అలవాటు చేసుకున్నవాడే మొదట మంచి బాలుడు, క్రమంగా మంచివాడవుతాడు. ఒక్కసారిగా మంచితనం ఊడిపడదు. ఈ 16 లక్షణాలు అలవర్చుకోవడమే వ్యక్తిత్వ వికాసం. రాముని గుణాలు గమనించి వాటిలో తమకు ఎన్ని ఉన్నాయో, ఏ స్థాయిలో ఉన్నాయో గ్రహించి ఉన్నత గుణాల స్థాయిని పెంచుకోవడానికి, లేనివి అలవర్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఉత్తములవుతారు. ఇదే రామమార్గం. రామమార్గాన్ని అనుసరించి తనను తాను దిద్దుకున్న వ్యక్తి తనకేగాక కుటుంబానికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి కూడా శాంతి, సమృద్ధులు చేకూర్చగలుగుతాడు. ఇదే రామకథ సమాజం మీద చూపే ప్రభావం. జై శ్రీరామ్.